ఓం శాంతి 19/10/2025 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు రివైజ్ 31/3/2007 సుపుత్రులుగా అయ్యి మీ ముఖము ద్వారా తండ్రి ముఖాన్ని చూపించండి. నిర్మాణం సేవతో పాటు నిర్మల వాణి నిరహంకార స్థితి యొక్క బ్యాలెన్స్ ఉంచుకోండి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లల భాగ్య రేఖలను చూసి హర్షిస్తూ ఉన్నారు. పిల్లలందరి మస్తకంలో మెరుస్తున్న జ్యోతి యొక్క రేఖ ప్రకాశిస్తోంది. నయనాలలో ఆత్మీయత యొక్క భాగ్య రేఖ కనిపిస్తోంది. నోటిలో శ్రేష్ఠ వాణి యొక్క భాగ్య రేఖ కనిపిస్తోంది. పెదవులపై ఆత్మిక చిరునవ్వును చూస్తూ ఉన్నాం. చేతులలో పరమాత్మ ద్వారా సర్వ ఖజానాల రేఖ కనిపిస్తోంది. స్మృతితో వేసే ప్రతి అడుగులో పదమాల రేఖను చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి ప్రేమలో లవలీనమయ్యే రేఖను చూస్తూ ఉన్నారు. ఇలాంటి శ్రేష్ఠ భాగ్యాన్ని పిల్లలు ప్రతి ఒక్కరూ అనుభవం చేస్తున్నారు కదా. ఎందుకంటే ఈ భాగ్య రేఖలను స్వయంగా తండ్రియే ప్రతి ఒక్కరి శ్రేష్ఠ కర్మల రూపీ కలంతో గీశారు. ఈ శ్రేష్ఠ భాగ్యం అవినాశీ భాగ్యం. ఇది కేవలం ఒక్క జన్మకే కాదు, అనేక జన్మలకు ఈ భాగ్య రేఖలు అవినాశిగా ఉంటాయి. అవినాశి తండ్రి మరియు అవినాశి భాగ్య రేఖలు. ఈ సమయంలో శ్రేష్ఠ కర్మల ఆధారముపై సర్వ రేఖలు ప్రాప్తిస్తాయి. ఈ సమయంలోని పురుషార్థం అనేక జన్మల ప్రాలబ్ధాన్ని తయారు చేస్తుంది. పిల్లలందరికీ ఏ ప్రాలబ్ధమైతే ఈ జన్మలోని పురుషార్థము ద్వారా అనేక జన్మలకు లభిస్తుందో ఆ ప్రాలబ్ధ ప్రాప్తిని బాప్దాదా ఇప్పుడే చూడాలని కోరుకుంటూ ఉన్నారు. కేవలం భవిష్యత్తులోనే కాదు, కానీ ఇప్పుడు కూడా ఈ అన్ని రేఖలు సదా అనుభవంలోకి రావాలి. ఎందుకంటే ఇప్పటి ఈ దివ్య సంస్కారమే మీ క్రొత్త ప్రపంచాన్ని తయారు చేస్తూ ఉంది. కనుక చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడం వస్తుంది కదా, మిమ్మల్ని మీరే చెక్ చేసుకోండి. అన్ని భాగ్య రేఖలు ఇప్పుడు కూడా అనుభవం అవుతున్నాయా? ఈ ప్రాలబ్ధం చివరిలో కనిపిస్తుంది అని భావించడం లేదు కదా. ప్రాప్తి కూడా ఇప్పుడే ఉంది కనుక ప్రాలబ్ధం యొక్క అనుభవాన్ని కూడా ఇప్పుడే చేయాలి. భవిష్య ప్రపంచం యొక్క సంస్కారం ఇప్పుడు మీ ప్రత్యక్ష జీవితంలో అనుభవం అవ్వాలి. కనుక ఏం చెక్ చేసుకోవాలి? భవిష్య ప్రపంచంలో ఒకే రాజ్యం ఉంటుంది అని భవిష్య ప్రపంచం యొక్క సంస్కారాన్ని మహిమ చేస్తారు కదా. ఆ ప్రపంచం గుర్తు ఉందా? ఎన్నిసార్లు ఆ ప్రపంచంలో రాజ్యం చేశారో గుర్తుందా? లేకుంటే గుర్తు ఇప్పిస్తే గుర్తుకొస్తుందా? అక్కడ ఎలా ఉండేవారో స్మృతిలో ఉంది కదా, కానీ ఆ సంస్కారం ఇప్పటి జీవితంలో ప్రత్యక్ష రూపంలో ఉందా? కనుక చెక్ చేసుకోండి. ఇప్పుడు కూడా మనస్సులో, బుద్ధిలో, సంబంధ సంపర్కంలో, జీవితంలో ఒకే రాజ్యం ఉందా? లేక అప్పుడప్పుడు ఆత్మ యొక్క రాజ్యంతో పాటు మాయా రాజ్యం కూడా లేదు కదా. ఎలాగైతే భవిష్య ప్రాలబ్ధంలో ఒకే రాజ్యం ఉంటుందో రెండు ఉండవో, అదేవిధంగా ఇప్పుడు కూడా రెండు రాజ్యాలైతే లేవు కదా. భవిష్య రాజ్యంలో ఒకే రాజ్యంతో పాటు ఒకే ధర్మం ఉంటుంది. ఆ ధర్మం ఏది? సంపూర్ణ పవిత్రత ధారణ యొక్క ధర్మం ఉంటుంది. కనుక పవిత్రత సంపూర్ణంగా ఉందా అని చెక్ చేసుకోండి. స్వప్నంలో కూడా అపవిత్రత యొక్క నామరూపాలు ఉండరాదు. పవిత్రత అనగా సంకల్పము, మాట, కర్మ, సంబంధ సంపర్కంలో సంపూర్ణ పవిత్రత యొక్క ఒకే ధారణ ఉండాలి. మీరు బ్రహ్మచారులు, మీ చెకింగ్ చేసుకోవడం వస్తుందా? ఎవరికైతే స్వయాన్ని చెక్ చేసుకోవడం వస్తుందో వారు చేతులెత్తండి. వస్తుంది మరియు చేసుకుంటారు కూడానా? చేసుకుంటారా? టీచర్లకు వస్తుందా? డబల్ విదేశీలకు వస్తుందా? ఎందుకంటే ఇప్పుడు కూడా పవిత్రత కారణంగా మీ జడ చిత్రాల ద్వారా కూడా పవిత్రతను వేడుకుంటూ ఉన్నారు. పవిత్రత అనే ఒకే ధర్మం ఇప్పుడు స్థాపన అయితేనే అది భవిష్యత్తులో కూడా నడుస్తుంది. అలాగే భవిష్యత్తుకు ఇంకా ఏ మహిమ ఉంది?
ఒకే రాజ్యం, ఒకే ధర్మం మరియు వాటితో పాటు సదా సుఖము, శాంతి, సంపద, అఖండ సుఖము, అఖండ శాంతి, అఖండ సంపద, అది విశ్వరాజ్యం. ఈ సమయంలో స్వరాజ్యం ఉంది కనుక ఇప్పటి మీ స్వరాజ్య జీవితంలో అవినాశీ సుఖము, పరమాత్మ సుఖము అవినాశిగా అనుభవం అవుతున్నాయా? ఏదైనా సాధనము లేక ఏదైనా సౌకర్యం ఆధారంపై అయితే సుఖం అనుభవం అవ్వడం లేదు కదా. ఏదైనా మీకు నచ్చిన వస్తువులు ప్రాప్తులు లభిస్తే సుఖంగా ఉండడం, ఇలా ఉన్నారా? ఎప్పుడు ఏ కారణంగా కూడా దుఃఖం యొక్క అల అనుభవం అవ్వరాదు. పేరు, గౌరవ, ప్రతిష్టల ఆధారంపై అయితే సుఖం అనుభవం అవ్వటం లేదు కదా. ఎందుకు? ఈ పేరు, గౌరవ, ప్రతిష్టలు, సాధనాలు, సౌకర్యాలు ఇవన్నీ స్వయమే వినాశి మరియు అల్పకాలికమైనవి కనుక వినాశీ విషయాల ఆధారంపై అవినాశీ సుఖం లభించదు. చెక్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు కూడా వింటూ కూడా ఉండండి మరియు చెకింగ్ కూడా చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు ఇప్పటి సంస్కారం మరియు భవిష్య ప్రపంచ ప్రాలబ్ధంలో ఎంత వ్యత్యాసం ఉందో తెలుస్తుంది. మీరందరూ జన్మ తీసుకుంటూనే బ్రాహ్మణ జన్మ బాప్దాదాతో ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞ గుర్తుందా లేక మర్చిపోయారా? మేమంతా తండ్రికి సహచరులుగా అయ్యి విశ్వ కళ్యాణకారులుగా అయ్యి క్రొత్త సుఖశాంతిమయ ప్రపంచాన్ని తయారు చేస్తాము అని మీరు ప్రతిజ్ఞ చేశారు. గుర్తు ఉంది కదా. మీరు చేసిన ప్రతిజ్ఞ గుర్తుందా? చేతులెత్తండి. వెనుక ఉన్న వారు కూడా చేతులు ఎత్తుతున్నారు, ఇక్కడ కూడా ఎత్తుతున్నారు. ఇది పక్కా ప్రతిజ్ఞనా లేక కొద్దిగా కదులుతుందా? ఇప్పటి పరమాత్మ సంస్కారాల ఆధారంతోనే క్రొత్త ప్రపంచాన్ని తయారు చేస్తారు కనుక ఇప్పుడు కేవలం పురుషార్థం చేయడమే కాదు, కానీ పురుషార్థం యొక్క ప్రాలబ్ధాన్ని కూడా ఇప్పుడే అనుభవం చేయాలి. సుఖంతో పాటు శాంతిని కూడా చెక్ చేసుకోండి. అశాంతి పరిస్థితులు, అశాంతి వాయుమండలంలో కూడా శాంతి సాగరుడి పిల్లలైన మీరు సదా కమల పుష్ప సమానం. అశాంతిని కూడా శాంతి యొక్క వాయుమండలంలోకి పరివర్తన చేయగలరా? శాంతి వాయుమండలంలో మీరు శాంతిని అనుభవం చేయడం అనేది పెద్ద విషయమేమీ కాదు. మేము అశాంతిని శాంతిలోకి పరివర్తన చేసే వారమని మీరు ప్రతిజ్ఞ చేశారు కనుక చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటున్నారు కదా. మీరు పరివర్తకులేనా? పరవశులైతే కాదు కదా. మీరు పరివర్తకులు. పరివర్తకులు ఎప్పుడూ పరవశులుగా అవ్వలేరు. ఇదే విధంగా సంపద అనగా అఖండ సంపద, స్వరాజ్య అధికారి యొక్క సంపద ఏది? ఇక్కడ జ్ఞానము, గుణాలు మరియు శక్తులే స్వరాజ్య అధికారుల సంపద అనగా చెక్ చేసుకోండి. జ్ఞానమంతటి విస్తారం యొక్క సారాన్ని స్పష్టంగా తెలుసుకున్నారు కదా. జ్ఞానం అంటే కేవలం భాషణ చేయడం, ఉపన్యాసం ఇవ్వడం, కోర్సు చేయించడమే కాదు. జ్ఞానం అంటే వివేకం, తెలివి. కనుక ప్రతి సంకల్పము, ప్రతి మాట, ప్రతి కర్మ జ్ఞానం అనగా వివేకవంతులుగా, జ్ఞానవంతులుగా చేస్తున్నారా? అన్ని గుణాలు ప్రాక్టికల్ జీవితంలో ప్రత్యక్షంగా ఉంటున్నాయా? అన్నీ ఉన్నాయా లేక యథాశక్తి ఉన్నాయా? ఇదే విధంగా సర్వశక్తులు, మీ టైటిల్ మాస్టర్ సర్వశక్తివంతులు, కేవలం శక్తివంతులు కాదు. మరి సర్వశక్తులు సంపన్నంగా ఉన్నాయా? మరొక విషయం ఏమిటంటే సర్వశక్తులు సమయానికి పనిచేస్తున్నాయా? ఏ పరిస్థితుల్లో ఏ శక్తిని ఉపయోగించాలో అది హాజరవుతోందా? సమయానికి హాజరవుతున్నాయా లేక సమయం గడిచిపోయిన తర్వాత గుర్తుకొస్తుందా? ఇలా ఉంటే బాగుండు కదా, సహనంగా ఉంటే బాగుండు, ఇలాగా. కనుక ఒకే రాజ్యం, ఒకే ధర్మం మరియు అవినాశీ సుఖము, శాంతి, సంపద, ఈ మూడు విషయాలు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పటి స్వరాజ్యం యొక్క సమయంలో ఈ విషయాల అనుభవం ఏదైతే ఉందో అది క్రొత్త ప్రపంచంలో అవ్వజాలదు. ఈ అన్ని విషయాల అనుభవం ఇప్పుడే చేయగలరు. ఇప్పటి నుండి ఈ సంస్కారాలు ప్రత్యక్షంగా ఉంటేనే అనేక జన్మలు ప్రాలబ్ధ రూపంలో నడుస్తాయి.
ధారణ చేస్తున్నాము, అయిపోతాము, అంతిమ సమయానికైతే తయారవుతాము అని భావించడం లేదు కదా. బాప్దాదా ఇంతకు ముందే సూచన ఇచ్చారు. చాలా కాలపు అభ్యాసమే చాలా కాలపు ప్రాప్తికి ఆధారము. అంతిమంలో అయిపోతాంలే అని ఆలోచించకండి. అయిపోతాము అని కాదు, అవ్వాల్సిందే. ఎందుకు? స్వరాజ్య అధికారం యొక్క అభ్యాసం చాలా కాలం నుండి ఉండాలి. ఒకవేళ కేవలం ఒక్క జన్మలో అధికారిగా అవ్వలేకపోతే, ఆధీనంగా అయిపోతుంటే, ఇక అనేక జన్మల అధికారిగా ఎలా ఉంటారు? కనుక బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లలకు మాటి మాటికి సూచన ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు సమయం యొక్క వేగం తీవ్రంగా వెళ్తోంది కనుక పిల్లలందరూ ఇప్పుడు కేవలం పురుషార్థులుగా కాదు, ప్రయత్నం చేసేవారుగానే కాదు, తీవ్ర పురుషార్థులుగా అయ్యి ఇప్పుడు పురుషార్థం యొక్క ప్రారంధాన్ని చాలా కాలం నుండి అనుభవం చేయాలి. తీవ్ర పురుషార్థం యొక్క గుర్తులను బాప్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. తీవ్ర పురుషార్థులు, తీవ్రంగా ప్రయత్నం చేసేవారు సదా దాతలుగా ఉంటారు. లేవతగా అంటే తీసుకునే వారిగా కాదు, దేవతగా అనగా ఇచ్చేవారిగా ఉంటారు. ఇది ఉంటే నా పురుషార్థం ఉంటుంది, వారు చేస్తే నేను చేస్తా, వారు మారితే నేను మారుతా, వీరు మారాలి, ఇలా చెయ్యాలి. ఇవి దాతృత్వపు గుర్తులు కాదు. ఎవరు చేసినా చెయ్యకపోయినా నేను మాత్రం బాప్దాదా సమానంగా అవ్వాలి, బాప్దాదా సమానంగానే ఉండాలి, చెయ్యాలి. బ్రహ్మబాబా సమానంగా కూడా చెయ్యాలి. సాకారంలో కూడా చూశారు. పిల్లలు చేస్తే నేను చేస్తాను అని బ్రహ్మబాబా ఎప్పుడూ అనలేదు. నేను చేసి పిల్లలతో చేయించాలి అని అనుకున్నారు. తీవ్ర పురుషార్థుల రెండవ గుర్తు సదా నిర్మాణంగా అంటే నిరహంకారిగా ఉంటారు. కార్యం చేస్తూ కూడా నమ్రతగా ఉంటారు. నిర్మాణము, నమ్రత మరియు నిర్మాణము అంటే సేవ. రెండింటిలో బ్యాలెన్స్ ఉండాలి. ఎందుకు? నిర్మాణంగా నమ్రతగా ఉంటూ కార్యం చేయడంతో సర్వుల ద్వారా హృదయపూర్వక స్నేహము మరియు ఆశీర్వాదాలు లభిస్తాయి. బాప్దాదా చూశారు. నిర్మాణం అనగా సేవాక్షేత్రంలో ఈ రోజుల్లో అందరూ మంచి ఉత్సాహ ఉల్లాసాలతో క్రొత్త క్రొత్త ప్లాన్స్ తయారు చేస్తున్నారు. దీని కొరకు బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లలకు శుభాకాంక్షలు ఇస్తున్నారు. బాప్దాదా వద్దకు నిర్మాణము అనగా సేవ యొక్క చాలా మంచి మంచి ప్లాన్స్ వచ్చాయి. కానీ బాప్దాదా చూశారు, నిర్మాణ కార్యంలో చాలా బాగున్నారు, కానీ ఎంతగా సేవలో ఉత్సాహ ఉల్లాసాలు ఉన్నాయో అంతగా ఒకవేళ నిర్మాణ స్థితి యొక్క నిరహంకారి స్థితి యొక్క బ్యాలెన్స్ ఉన్నట్లయితే ఈ నిర్మాణం ఈ సేవా కార్యంలో సఫలత ఇంకా ఎక్కువగా ప్రత్యక్ష రూపంలో జరగగలదు. సేవ అయితే చేస్తూ ఉన్నారు, దానితో పాటు నమ్రతగా ఉంటూ సేవ చేయాలి. బాప్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. నిర్మాణ స్వభావం, నిర్మాణ మాటలు మరియు నిర్మాణ స్థితి ద్వారా సంబంధ సంపర్కంలోకి రావాలి. మాటలలో నమ్రత, స్వభావంలో నమ్రత, స్థితిలో నమ్రత. దేవతల నోటి నుండి వెలువడే మాటలు వజ్రాలు, ముత్యాల వలె అమూల్యమైనవి. వారిది నిర్మల వాణి, నిర్మల స్వభావం అని దేవతలకి ఏదైతే మహిమ చేస్తారో అది వాస్తవానికి బ్రాహ్మణుల మహిమ. ఇది సీజన్లో చివరి టర్న్ బాబా వచ్చేది కనుక రిజల్ట్ వినిపించాలి కదా. బాప్దాదా చూశారు. నిర్మల వాణి, నిర్మాణ స్థితిలో ఇప్పుడు ఇంకా అటెన్షన్ ఉంచుకోవాలి. ఖజానాల యొక్క 3 ఖాతాలను జమ చేసుకోమని బాప్దాదా ఇంతకు ముందు కూడా తెలిపించారు. మరి రిజల్ట్లు ఏం చూశారు? 3 ఖాతాలు ఏవో గుర్తుంది కదా, అయినా కూడా మళ్ళీ రివైజ్ చేస్తూ ఉన్నాం. 1 మీ పురుషార్థము ద్వారా జమా ఖాతాను పెంచుకోవటం. 2 సదా స్వయం కూడా సంతుష్టంగా ఉండాలి మరియు ఇతరులను కూడా సంతుష్టపరచాలి. భిన్న భిన్న సంస్కారాలను తెలుసుకుంటున్నా కూడా సంతుష్టంగానే ఉండాలి మరియు సంతృప్తపరచాలి. దీని ద్వారా ఆశీర్వాదాల ఖాతా జమ అవుతుంది. ఒకవేళ ఏ కారణంగానైనా సంతుష్టపరచడంలో లోపం ఉండిపోతే పుణ్య ఖాతాలో జమ అవ్వదు. పుణ్యానికి తాళం చెవి సంతుష్టత. సంతుష్టంగా ఉండాలి, సంతుష్టపరచాలి. ఇక 3వది
సేవలో కూడా సదా నిస్వార్థంగా ఉండాలి. నేను అనేది ఉండరాదు. నేను చేశాను, నాదే జరగాలి. ఈ నేను మరియు నాది అనేది సేవలో ఎక్కడైతే వస్తుందో అక్కడ పుణ్య ఖాతా జమ అవ్వదు. ఈ నేను అనేది రాయల్ రూపంలో కూడా చాలా వస్తుంది. ఇందులో మీరందరూ అనుభవీలే. రాయల్ రూపంలోని నేను అనే లిస్టు సాధారణ నేను అనే దానికంటే పెద్దదిగా ఉంది. కనుక ఎక్కడైతే నేను మరియు నాది అనే స్వార్థం వచ్చేస్తుందో, నిస్వార్థత ఉండదో, అక్కడ పుణ్య ఖాతా తగ్గిపోతుంది. నేను అనే లిస్టు గురించి తర్వాత మరోసారి వినిపిస్తాము. అది చాలా పెద్దది మరియు చాలా సూక్ష్మమైనది. బాప్దాదా చూశారు, తమ పురుషార్థము ద్వారా అందరూ యథాశక్తిగా తమ తమ ఖాతాలను జమ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఆశీర్వాదాల ఖాతా మరియు పుణ్య ఖాతాను ఇప్పుడు ఇంకా నింపుకునే అవసరం ఉంది. కనుక 3 ఖాతాలను జమ చేసుకోవటంలో అటెన్షన్ ఉంచండి. వెరైటీ సంస్కారాలు ఇప్పుడు కూడా కనిపిస్తాయి. ఎందుకంటే అందరి సంస్కారాలు ఇప్పుడు ఇంకా సంపన్నం అవ్వలేదు. కానీ ఇతరుల బలహీన స్వభావము, బలహీన సంస్కారాల ప్రభావము మీ పైన పడరాదు. నేను మాస్టర్ సర్వశక్తివాన్. ఈ బలహీన సంస్కారాలు శక్తివంతమైనవి కాదు. మాస్టర్ సర్వశక్తివంతుడనైన నాపై బలహీన సంస్కారాలు ప్రభావం పడరాదు. ఇలా ఉండాలి మీకు. దీనికి రక్షణ సాధన బాప్దాదా ఛత్రఛాయలో ఉండాలి. బాప్దాదాతో కంబైన్డ్గా ఉండాలి. బాప్దాదా శ్రీమతమే ఛత్రఛాయ. ఈరోజు బాప్దాదా సూచన ఇస్తూ ఉన్నారు. స్వయం పట్ల ప్రతి ఒక్కరూ సంకల్పము, మాట, సంబంధ సంపర్కము, కర్మలో నవీనత తీసుకొచ్చే ప్లాన్ తయారు చేయాల్సిందే. ఏ నవీనత తీసుకొచ్చారు అని బాప్దాదా ముందుగా రిజల్ట్ చూస్తారు. పాత సంస్కారాలను దృఢ సంకల్పము ద్వారా పరివర్తన చేసుకున్నారా? ఈ రిజల్ట్ను ముందుగా చూస్తారు. ఏమనుకుంటున్నారు? ఇలా చేస్తారా? చేస్తారా? చేసేవారు చేతులెత్తండి. చేస్తారా లేక ఇతరులను చూస్తారా? ఏం చేస్తారు? ఇతరులను చూడకండి, బాప్దాదాను చూడండి, మీ పెద్ద దాదీని చూడండి. మీ దాదీది ఎంత అతీతమైన మరియు ప్రియమైన స్థితియో చూడండి. బాప్దాదా చెప్తున్నారు, ఒకవేళ ఎవరినైనా నేను మరియు నాది అనే హద్దు భావన నుండి అతీతంగా చూడాలి అనుకుంటే బాప్దాదా హృదయ సింహాసన అధికారి అయిన మీ దాదీలను చూడండి. పూర్తి జీవితమంతా హద్దులోని నేను నాది అనే భావన నుండి అతీతంగా ఉన్నారు. దాని ఫలితంగానే ఎంత అనారోగ్యం ఉన్నప్పటికీ దుఃఖము, బాధ యొక్క అనుభూతి నుండి అతీతంగా ఉన్నారు. ఇలా అంటూ బాబా దాదీని అడిగారు, దాది మీకు ఏదైనా బాధ ఉందా, ఇంకేదైనా కష్టం ఉందా అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమని జవాబు లభిస్తుంది? ఏమీ లేదు అని ఒకే ఒక్క శబ్దమే పక్కాగా దాది చెప్పేవారు. ఎందుకంటే నిస్వార్థత మరియు విశాల హృదయంతో అన్నింటినీ ఇముడ్చుకునేవారు, అందరికీ ప్రియమైన వారు. దాని ప్రత్యక్ష గుర్తులని మీరు చూస్తూ ఉన్నారు. బ్రహ్మ బాబా గురించి చెప్పినప్పుడు వారిలో అయితే తండ్రి ఉన్నారు కదా అని మీరు అనేవారు. కానీ దాది అయితే మీతో పాటు ప్రభు యొక్క పాలనలో ఉన్నారు, చదువుకున్నారు, సేవలో తోడుగా ఉన్నారు. కనుక ఒకరు నిస్వార్థంగా కాగలిగినప్పుడు మరి మీరందరూ అవ్వలేరా? అవ్వగలరు కదా. అయ్యేవారు మీరే అని బాప్దాదాకు నిశ్చయం ఉంది. ఎన్నిసార్లు అయ్యారు గుర్తు ఉందా? అనేక కల్పాలు తండ్రి సమానంగా అయ్యారు మరియు ఇప్పుడు కూడా అయ్యేవారు మీరే. ఇదే ఉమంగ్ ఉత్సాహాలతో ఎగురుతూ వెళ్ళండి. తండ్రికి మీపై నిశ్చయం ఉన్నప్పుడు మీరు కూడా మీపై సదా నిశ్చయ బుద్ధి కలవారిగా ఉండండి. అవ్వాల్సిందే అనే నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యి ఎగురుతూ వెళ్ళండి. మాకు తండ్రిపై 100% కంటే ఇంకా ఎక్కువ ప్రేమ ఉంది అని అంటారు కదా, ఇది కరెక్టే కదా. ఎవరైతే అందరూ కూర్చొని ఉన్నారో లేక తమ తమ స్థానాలలో ఎక్కడెక్కడ వింటున్నారో చూస్తున్నారో వారందరూ ప్రేమ అనే సబ్జెక్ట్లో 100% ఉంది అని భావిస్తున్నారా? చేతులెత్తండి. 100% ప్రేమ ఉందా? అందరూ చేతులెత్తారు, మంచిది. వెనుక ఉన్నవారు చేతులు బాగా ఎత్తండి, చేతులు ఊపండి. ఈరోజు ఇక్కడ హాలులో 22,000 కంటే కూడా ఎక్కువ మంది సోదరులు వచ్చారు.
ఈ విషయంలో అందరూ చేతులెత్తారు. ప్రేమకు గుర్తు సమానంగా అవ్వడం. ఎవరిపై ప్రేమ ఉంటుందో వారి వలె మాట్లాడడం, వారి వలె నడవడం, వారి వలె సంబంధ సంస్కారాలను నిలుపుకోవడమే ప్రేమకు గుర్తు. ఈరోజు బాప్తాద ఇప్పుడిప్పుడు ఏం చూడాలనుకుంటున్నారు అంటే, ఒక్క సెకండ్లో స్వరాజ్యం అనే సీటుపై కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ యొక్క సంస్కారాన్ని మర్జు చేసుకొని మస్తకం మధ్యలో సెకండ్లో కూర్చోగలరా? కనుక ఒక్క సెకండ్లో 2-3 నిమిషాల కొరకు రాజ్య అధికారి సీటుపై సెట్ అయిపోండి. మంచిది. డ్రిల్ చేయించారు బాబా. నలువైపులా ఉన్న పిల్లల ప్రియ స్మృతుల లెటర్స్ మరియు ఏవైతే సైన్స్ సాధనాలు ఉన్నాయో వాటి ద్వారా బాప్దాదా వద్దకు ప్రియ స్మృతులు చేరుకున్నాయి. తమ మనసులోని సమాచారాన్ని కూడా చాలామంది పిల్లలు లెటర్స్ రూపంలో వ్రాస్తారు. ఆత్మిక సంభాషణలో కూడా వినిపిస్తారు. సదా సత్యమైన హృదయంపై బాబా రాజీగా ఉంటారు అని బాప్దాదా పిల్లలందరికీ రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు. హృదయపూర్వక ఆశీర్వాదాలను, హృదయపూర్వక ప్రేమను బాప్దాదా విశేషంగా ఆత్మలకు ఇస్తున్నారు. నలువైపులా ఎవరైతే సమాచారం ఇస్తున్నారో, ఎవరైతే మంచి మంచి ఉమంగ్ ఉత్సాహాలతో కూడిన ప్లాన్స్ తయారు చేశారో వారందరికీ బాప్దాదా శుభాకాంక్షలు మరియు వరదానాలు కూడా ఇస్తున్నారు. ముందుకు వెళ్తూ ఉండండి, ఇతరులను కూడా ముందుకు తీసుకెళ్తూ ఉండండి. నలువైపులా ఉన్న బాప్దాదా యొక్క కోట్లల్లో కొందరు, ఆ కొందరిలో కూడా కొంతమంది శ్రేష్ఠ భాగ్యశాలి పిల్లలకు బాప్దాదా యొక్క విశేషమైన ప్రియ స్మృతులు. బాప్దాదా పిల్లలందరి ధైర్యము మరియు ఉమంగ్ ఉత్సాహాలకు శుభాకాంక్షలు కూడా ఇస్తున్నారు. ఇక ముందు తీవ్ర పురుషార్థిగా అయ్యేందుకు, బ్యాలెన్స్ ఉంచుకునేందుకు పదమాపదం రెట్ల ఆశీర్వాదాలను కూడా ఇస్తున్నారు. అందరి భాగ్య నక్షత్రం సదా మెరుస్తూ ఉండాలి మరియు ఇతరుల భాగ్యాన్ని తయారు చేస్తూ ఉండాలి అని కూడా ఆశీర్వాదాలు ఇస్తున్నారు. నలువైపులా ఉన్న పిల్లలు తమ తమ స్థానాలలో వింటూ కూడా ఉన్నారు, చూస్తూ కూడా ఉన్నారు. బాప్దాదా కూడా నలువైపులా ఉన్న దూరంగా కూర్చొని ఉన్న పిల్లలను చూసి సంతోషిస్తూ ఉన్నారు. చూస్తూ ఉండండి మరియు మధువనం యొక్క శోభను సదా పెంచుతూ ఉండండి. కనుక పిల్లలందరికీ హృదయపూర్వక ఆశీర్వాదాలతో పాటు నమస్తే చెప్తూ ఉన్నారు బాబా. వరదానం: అటెన్షన్ అనే నెయ్యి ద్వారా ఆత్మిక స్వరూపము అనే నక్షత్రం యొక్క మెరుపును పెంచుకునే ఆకర్షణ మూర్తిభవ. ఎప్పుడైతే తండ్రి ద్వారా, జ్ఞానము ద్వారా ఆత్మిక స్వరూపం అనే నక్షత్రం మెరిసిందో అప్పుడిక అది ఆరిపోదు, కానీ దాని మెరుపు యొక్క శాతము తక్కువ మరియు ఎక్కువగా అయితే అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రతిరోజు అమృత వేళలో అటెన్షన్ రూపీ నెయ్యి వేస్తూ ఉంటే ఈ నక్షత్రం సదా మెరుస్తూ అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. ఎలాగైతే దీపంలో నెయ్యి వేసినప్పుడు అది ఒకే విధంగా ఏకరసంగా వెలుగుతుంది కదా, అలాగే సంపూర్ణమైన అటెన్షన్ ఇవ్వడం అనగా తండ్రి యొక్క సర్వ గుణాలు మరియు శక్తులను స్వయంలో ధారణ చేయడం. ఈ అటెన్షన్ ద్వారానే ఆకర్షణ మూర్తులుగా అయిపోతారు. స్లోగన్: బేహద్దు వైరాగ్య వృత్తి ద్వారా సాధన యొక్క బీజాన్ని ప్రత్యక్షం చేయండి. అవ్యక్త సూచన: స్వయం మరియు సర్వుల పట్ల మనసా ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. యోగ శక్తిని జమ చేసుకునేందుకు కర్మ మరియు యోగముల బ్యాలెన్స్ని ఇంకా పెంచుకోండి. కర్మ చేస్తూ కూడా మర్చిపోకుండా బాబా స్మృతిలో ఉండేది. కర్మ చేస్తూ యోగం యొక్క పవర్ఫుల్ స్థితి ఉండాలి. ఈ అభ్యాసాన్ని పెంచాలి. ఎలాగైతే సేవ కోసం క్రొత్త ప్లాన్స్ ఆవిష్కరిస్తారో అలా ఈ విశేషమైన అనుభవాలను అభ్యాసం చేసేందుకు సమయాన్ని కేటాయించండి. అంతేకాక నవీనతను తీసుకొచ్చి అందరి ముందు ఎగ్జాంపుల్గా, ఉదాహరణ మూర్తిగా అవ్వండి. సూచన: ఈరోజు నెలలో 3వ ఆదివారం. రాజయోగి తపస్వి సోదరి సోదరులందరూ సాయంకాలం 6:30 నుండి 7:30 గంటల వరకు విశేషమైన యోగా అభ్యాసం చేసే సమయంలో మాస్టర్ సర్వశక్తివాన్ యొక్క శక్తిశాలి స్వరూపంలో స్థితమై ప్రకృతి సహితంగా సర్వాత్మలకు
పవిత్రత కిరణాలనిచ్చి సతో ప్రధానంగా తయారు చేసే సేవ చేయండి. ఓం శాంతి.